అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. మన రాష్ట్రమే కాదు, ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి వర్షం వల్ల కూడా ఈరోజు పెద్ద ఎత్తున వరద నీరు చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే నగరంలో కొంత నాలాలకు సంబంధించినటువంటి నీళ్ళన్నీ కూడా హుస్సేన్ సాగర్కు చేరుకుంటున్నాయి. ప్రస్తుతం మనం హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారుతూ ఉంది. ఆ సంబంధించినటువంటి హుస్సేన్ సాగర్ పరివాహక ప్రాంతంలో ఉన్నాం. విజువల్స్లో చూడొచ్చు, నిండుకుండలా మారిపోయింది హుస్సేన్ సాగర్ అంతా కూడా. సాధారణంగా వర్షాకాలం అనగానే నీళ్లు చేరుకుంటూ ఉంటాయి. కాకపోతే ఈసారి అనుకున్న స్థాయి కంటే ఎక్కువ స్థాయిలో, ఎక్కువ మోతాదులో వర్షం నమోదవడం, ముఖ్యంగా ఎగువ ప్రాంతాలకి సంబంధించినటువంటి పై స్థాయి పైన ఉన్నటువంటి ప్రాంతాల్లో నీరు ఎక్కువగా ప్రవహిస్తూ హుస్సేన్ సాగర్కు చేరుకుంటుంది. సాధారణంగా హుస్సేన్ సాగర్కి సంబంధించినటువంటి ఈ కెపాసిటీ ఎంత అనేటువంటిది ఒకసారి చూస్తే మొత్తం 513 మీటర్ల .41 మీటర్లు, అంటే 513.41 మీటర్లు, 41 మీటర్లు కెపాసిటీ. కానీ ఇప్పటికే 513.75, అంటే అనుకున్న స్థాయి కంటే ఫుల్ ట్యాంక్ కెపాసిటీ. దీని కెపాసిటీ ఆల్రెడీ రీచ్ అయ్యింది. ఆల్రెడీ కింది స్థాయికి వదులుతూ ఉన్నారు. మూసికి ఆల్రెడీ నీళ్లు వదులుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం నిండు కుండలా మారిపోయింది హుస్సేన్ సాగర్ అంతా కూడా. పైన పికెట్, బంజారా, కూకట్పల్లి ఈ ప్రాంతాలకి సంబంధించినటువంటి నీళ్లు ప్రవహించడంతో హుస్సేన్ సాగర్ అంతా కూడా నిండు కుండలా మారిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. సాధారణంగా ప్రతి వర్షాకాలంలో ఈ రకంగా నిండుకుంటూనే ఉంటుంది. కాకపోతే ఈసారి అనుకున్న స్థాయి కంటే ఎక్కువ స్థాయిలో హుస్సేన్ సాగర్లో నీరు చేరుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా వరద నీరు వస్తూ ఉంది ఇతర రాష్ట్రాల్లో. పై ఉన్నటువంటి కర్ణాటక, మహారాష్ట్రకు సంబంధించినటువంటి అక్కడ నుంచి నీరు వస్తూ ఉంది. తర్వాత నాలాల ద్వారా నీరు వస్తూ ఉంది. ఇప్పటికీ అనేక ప్రాజెక్టులు నిండుకుంటున్నాయి. ఉస్మాన్ సాగర్కి సంబంధించి గండిపేట్ ఉస్మాన్ సాగర్కి కూడా అలర్ట్ జారీ చేశారు. వరద ఉధృతి పెరుగుతూ ఉంది, కెపాసిటీని మించి నీళ్ళు వస్తూ ఉన్నాయనేటువంటిది అధికారులు అలర్ట్ చేశారు. అందులో భాగంగానే హైదరాబాద్ నడి నగరంలో ఉన్నటువంటి హుస్సేన్ సాగర్లో కూడా భారీగా వరద నీరు చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కొన్ని ప్రాంతాలకు మూసికి వరద నీరు విడుదల చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో 513.45 కెపాసిటీ ఉన్నటువంటి దీనికి ఆల్రెడీ 513.75 నీటి శాతం పెరిగినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ కూడా నిండుకుండలా మారిపోవడంతో కాస్త అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. జిహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంత మేర నీరు చేరుకుంటుంది హుస్సేన్ సాగర్కి అనేటువంటిది. దిగువకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా అలర్ట్ జారీ చేయడానికి, ప్రజలు అప్రమత్తంగా ఉండడానికి అధికారులు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకా వర్షాలు ఉన్నాయి. ఆల్రెడీ వర్ష ప్రభావానికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ముఖ్యమంత్రి, తర్వాత ప్రతిపక్షానికి సంబంధించిన నాయకులు అందరూ కూడా పర్యటిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఈ వరద పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అలర్ట్తో పాటు హుస్సేన్ సాగర్లో పెరుగుతున్నటువంటి నీటికి సంబంధించినటువంటి అంశంలో కూడా పెద్ద ఎత్తున అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. మొత్తానికి హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత ఉండాలో అంత నిండిపోయింది ఆల్రెడీ. సాధారణంగా ఈ మెట్టు వరకు రాదు. మనం ఆ విజువల్స్లో చూడొచ్చు, బాక్స్లో ఆర్టీవీ చూపిస్తున్నటువంటి విజువల్స్లో 513.45 ఉండాల్సినటువంటి స్థాయిలో దాన్ని మించే, ఇంకా కొంచెం మించే కెపాసిటీ పెరిగింది. 513.75 అంటే కెపాసిటీ పెరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తానికైతే నిండు కుండలా మారిపోయింది హుస్సేన్ సాగర్. పైన ఎగువ కురుస్తున్నటువంటి వర్షాలతో హుస్సేన్ సాగర్లోకి చేరుతున్నటువంటి నీటితో, ముఖ్యంగా కుకట్పల్లి, పికెట్, బంజారా ఈ నాలాల నుంచి వస్తున్నటువంటి నీళ్ళన్నీ కూడా ఇందులో కలుస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున క్యూసెక్ల రూపంలో వాటర్ అన్ని కూడా. సో ఇప్పటికే అధికారులు విడుదల చేస్తూ ఉన్నారు. జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. కింది స్థాయికి, అంటే మూసీకి అనుసంధానంగా వదిలేటువంటి వాటర్ ఏవైతున్నాయో గేట్లు ఓపెన్ చేశారు. వాటిని విడుదల చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఒకసారి వినాయక నిమజ్జనానికి సంబంధించినటువంటి వినాయక సాగర్గా చెప్పబడేటువంటి ఈ సాగరంలో నీళ్లు ఇంత పెద్ద ఎత్తున చేరడం, కేవలం ఇంకా కొన్ని రోజుల వ్యవధిలోనే కొన్ని వేల విగ్రహాలు ఈ నీటిలో నిమజ్జనం కానుండడం, పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తుండడం, నిండు కుండల మారంతో వచ్చేటువంటి చూపరులను ఆకట్టుకుంటుంది. చాలామంది ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళంతా విజిటర్స్ ఫోటోలు దిగుతూ ఉన్నారు. ఆహ్లాదంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నారు. వెదర్ కూడా ఒక్కసారిగా మారిపోవడం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో సో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా కాస్త ఆహ్లాదంగా ఉన్నటువంటి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. సో అధికారులు మాత్రం అప్రమత్తంగా ఉన్నారు. జరుగుతున్నటువంటి అన్ని అంశాలపైన వివరాలు తెలుసుకుంటున్నారు. ఎప్పటికెప్పటికీ ఎంత మేర హుస్సేన్ సాగర్లో నీరు వస్తూ ఉంది, ఎంత మేర నీరు బయటికి
వెళుతూ ఉంది అనేటువంటి అంశాలను ఫోకస్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్, హుస్సేన్ సాగర్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.